నాకు కానీ మా టీంకి కానీ మీరు ఇచ్చే కొండంత ధైర్యం బలం ఏంటో తెలుసా? సబ్స్క్రైబ్ చేసుకోవడం కాదు, ఒక కామెంట్ చేయడం. సబ్స్క్రైబ్ చేసుకోవద్దని అడుగుతున్నాను, నేను అడగను కూడా అడగట్లేదు, మీ ఇష్టం. కానీ దయచేసి ఒక 1000 కామెంట్లు, మీ నక్షత్రం ఏంటి, మీ రాశి ఏంటి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకి ప్రత్యేకమైన స్థానం ఉంది. గ్రహాలు నిర్దిష్ట స్థానంలో కాలమానం ప్రకారం సంచారం చేస్తూ ఉంటాయి. ఇక నవగ్రహాల యొక్క నీడలో గ్రహంగాను, చెడు చేసే గ్రహంగాను చెప్పుకునే రాహువు ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశిలో రాహువు ఏప్రిల్ 15వ తేదీ వరకు ఉంటాడు. ఈ 3 నెలల కాలంలో రాహువు యవ్వన స్థితిలో ఉంటాడు. ఈ సమయంలో రాహువు కొన్ని రాశుల వారికి అదృష్టం ఇస్తున్నాడు. ఈ సమయంలో వీరు ఏ పని సమర్థవంతంగా అయినా పూర్తి చేయగలరు. రాహు కారణంగా ఏప్రిల్ 15వ తేదీ వరకు అదృష్టాన్ని పొందేటువంటి ఆ రాశుల గురించి తెలుసుకుందాం. మిథున రాశి. మిథున రాశి వారికి రాహు అదృష్టాన్ని ఇస్తున్నాడు. మిథున రాశిలో రాహు జాతకంలో 9వ ఉంటాడు. దీనివల్ల ఈ సమయంలో మిథున రాశి వారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ సామర్థ్యాలు, నిర్ణయం తీసుకునే శక్తి పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ వివాదాలు తగ్గుతాయి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా పెరిగే పరిస్థితి ఉంది. కన్యారాశి. కన్యారాశి వారి సంచార జాతకంలో రాహు 6వ ఇంట్లో ప్రవేశించడం వల్ల అది శత్రువుల మీద మీరు పైచేయి సాధించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. జీవితంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి, సవాళ్లు పరిష్కరించబడతాయి. రాబోయే 3 నెలల్లో కన్యారాశి వారికి రాహు సంచారం జీవితంలో గణనీయమైన మార్పులు తెస్తుంది. విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్న వారికి వీసా లభిస్తుంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయి. పాత అప్పులు తిరిగి చెల్లిస్తారు. కుంభరాశి. లగ్న గ్రహంలో రాహు సంచారం కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది. కుంభరాశి వారికి సమయంలో ఆత్మవిశ్వాసం బలపడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. శారీరక, మానసిక బలం చేకూరుతుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. విద్య, పోటీ పరీక్షలు, వినూత్న రంగంలో విజయం వర్తిస్తుంది. ఈ వ్యాపారాలు చేసే వారికి కొత్త ప్రాజెక్టులు చూసేవారికి పురోగమనం కలిసి వస్తుంది. రాహు ప్రభావం వ్యక్తులకి భావోద్వేగ అనుబంధాల నుంచి విముక్తి కలిగిస్తుంది. మరోపక్క మేషరాశిలో చూసుకుంటే, మేషరాశిలో బుధ సంచారం వల్ల వీరికి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురవుతున్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగ మార్పు లేదా పదోన్నతులకు అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరిగి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. కొత్తగా పెట్టుబడి పెడితే 4 రెట్లు లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మకర రాశిలోకి బుధ సంచారం వల్ల వృషభ రాశి వారికి కొన్ని సానుకూల ఫలితాలు ఉన్నాయి. కానీ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపారస్తులకి లాభాలు వస్తాయి. ప్రతికూల ఫలితాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉండడంతో ప్రేమ, పెళ్లి విషయాల్లో వాయిదా వేసుకోవడం మంచిది. మకర రాశిలో ఇలా మిథున రాశి చూస్తే, మకర రాశిలో బుధ సంచారం వల్ల మిథున రాశి వారికి కష్టానికి తగినటువంటి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. కొత్తగా పెట్టినటువంటి పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సహకారం లభిస్తుంది. ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రేమ, పెళ్లి విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం.